హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసండి చాలా సింపుల్గా చేసుకునే చికెన్ బిర్యానీ అనమాట. దీనికి బాగా వాష్ చేసుకున్న ఒక చికెన్ 750 గ్రామ్స్ తీసుకోవాలి. సాల్ట్ 3 టేబుల్ స్పూన్స్, పసుపు ఒక 1/4 టీ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి, చికెన్ మసాలా 2 స్పూన్లు, తర్వాత బిర్యానీ మసాలా కూడా 2 స్పూన్లు తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టీ స్పూన్స్ తీసుకోండి. తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలోకి పెరుగు ఒక 1 కప్ తీసుకోండి. పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. వీటిని అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మనం మ్యాగ్నేట్ చేసుకొని ఒక 1 అవరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం బిర్యానీ చేసుకోవడానికి ఒక పాన్ అనేది తీసుకొని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత దానిలోకి బిర్యానీ దినుసులు ఉంటాయి కదండి, అవన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీనిలోకి పెద్ద సైజు ఆనియన్స్ అయితే ఒక 2 సన్నగా కట్ చేసుకోవాలండి. చిన్న సైజు ఆనియన్స్ అయితే 3 తీసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఒక 2 ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తీసుకొని వీటిని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక 1/2 కప్పు పుదీనా కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, దీంట్లో వేసుకొని మనం ఒక 20 మినిట్స్ దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలండి, అప్పుడే మనకి ఇది బాగా కుక్ అవుతుంది. ఈలోపు మనము రైస్ అనేది వాష్ చేసి పెట్టుకుందాం. ఒక 4 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నానండి 750 గ్రామ్స్ చికెన్కి, అంటే కిలో రైస్ అన్నమాట, బాస్మతి రైసు. వీటిని బాగా కడుక్కొని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఈ లోపల చికెన్ అనేది ఇలా మనకి రెడీ అవుతుంది. దీనిలోకి మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బియ్యం కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ని బాగా కలుపుకోవాలండి. మనకి మసాలా అంతా రైస్కి కూడా పట్టాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ వదిలేసి దీనిలోకి మనం 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి 6 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలంటే 1 గ్లాస్కి 1.5 గ్లాసు వాటర్ అనమాట. దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 80% రైస్ కుక్ అయిన తర్వాత దీంట్లోకి బాయిల్ చేసుకునే ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకొని, లేకపోతే అవసరం లేదు. యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి. నాకైతే చాలా టేస్టీగా వచ్చింది. చాలా మంచిగా ఉడికింది కూడా రైస్ కానీ చికెన్ కానీ. మన ఛానల్ ఎవరైనా కొత్తగా యూజ్ చేస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వీడియోస్ వస్తే చూడండి.